ఫ్రెండ్స్, ఫస్ట్ ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదం ఇచ్చింది భగత్ సింగ్ గారు కాదు అని మీకు తెలుసా? ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. ఎగ్జామ్స్ కి కావాల్సిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ రివైజ్ చేద్దాం. సో ఇప్పుడు ఒకసారి సెంట్రల్ అసెంబ్లీ బాంబు కేసు గురించి చూద్దాం. సో దీంట్లో మెయిన్ వ్యక్తులు ఎవరెవరు? భగత్ సింగ్ గారు అండ్ బటుకేశ్వర్ దత్ గారు. అయితే వీళ్ళు హెచ్ఎస్ఆర్ఏలో సభ్యులు అన్నమాట. ఇక్కడ హెచ్ఎస్ఆర్ఏ అంటే ఏంటి? హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అన్నమాట. ఆ టైంలో సెంట్రల్ అసెంబ్లీలో పబ్లిక్ సేఫ్టీ బిల్ అండ్ ట్రేడ్ డిస్ప్యూట్ బిల్ పై డిస్కషన్ జరుగుతుందన్నమాట. సో వీటికి వ్యతిరేకంగా భగత్ సింగ్ అండ్ బటుకేశ్వర్ దత్ గారు అసెంబ్లీపై బాంబు దాడి చేయడం జరిగింది. సో వారి యొక్క ఉద్దేశం ఎవరిని గాయపరచడం కాదు. సో ఈ బిల్లుకి వ్యతిరేకంగా ప్రజల నుంచి వారి యొక్క వాయిస్ వినిపించడం అన్నమాట. ఈ బాంబు దాడిలో భగత్ సింగ్ అండ్ బటుకేశ్వర్ దత్ ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాలు చేస్తారు. కానీ ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాన్ని ఫస్ట్ ఇచ్చింది మౌలానా హస్రత్ మొహానీ. ఫ్రెండ్స్, భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ లోని ఎప్పుడు ఉరి తీశారు అండ్ వీరి యొక్క ఉరి శిక్షపై మీ ఒపీనియన్ ఏంటి? వీలైతే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.